ఇదంతా తిరుగుతున్నప్పుడు నేనైతే ఇక్కడ ఒకటి గమనించాను. ఇక్కడ ఏదో చిన్న రంధ్రంలో ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. ఇప్పుడే పారిపోయి నేను ఉంచడం వల్ల ఇదేం కాదండి. నేను ఇందాకలా కింద నుంచి పైకి వచ్చాను కదా, అదే ఇదంతా. ఇగో ఇది కట్టివేశారు. ఎలా రావాలో ఎవరికి తెలీదు. కానీ ఇక్కడ నుంచి నేను చూస్తున్నప్పుడు ఇక్కడ చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి వస్తే ఇక్కడ ఒక చిన్న మార్గం ఉంటుంది. ఓకే, ఇది 16వ సంవత్సరంలో కట్టిందని చాలామంది అంటారు. అవన్నీ పూర్వీకులు కట్టారు, మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపించేవన్నీ మొత్తం డార్క్లో గబ్బిలాలు ఉంటూ నేను చూపిస్తున్నాను. ఇప్పుడే పారిపోయాయి మేము వచ్చేయడం వల్ల. ఎక్కడ చూసినా గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధ. చూడండి, అక్కడ పైన కొన్ని రాక్షసులు తన్ని అడుగుతున్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఇక్కడ బుద్ధుడికి విష్ణులాగా శేషులు ఉన్నారు, 5 నాగశేషులు ఉన్నారు. సో ఇక్కడ నేనేమంటానంటే, హిందూయిజంలో విష్ణుమూర్తి ఎంత ఇంపార్టెంటో బుద్ధిజంలో అఫ్కోర్స్ బుద్ధ అయితే అంత ఇంపార్టెంట్. బుద్ధిజం చాలా పీస్గా ఉంటారని అందరికీ తెలుస్తుంది. కానీ అప్పుడప్పుడు వాళ్ళ యాంగ్రీలో కూడా మారచ్చు. అట్లనే ఇంత టెక్నాలజీతో కట్టారు, మొత్తం సిమెంట్ వేసి. ఇంత పెద్దవి అప్పట్లోనే కడుతున్నారంటే